వెల్కమ్ టు ఓల్గా న్యూస్. లాహోర్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే లాహోర్ను విడిచిరండి, లేదా పాకిస్తాన్లో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే పాకిస్తాన్ను వదిలేయండి, లేదంటే కొంతకాలం తాత్కాలికంగా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోండి అంటూ అమెరికా దౌత్య కార్యాలయం ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టే క్రమంలో భారత్ దూకుడు ప్రవర్తిస్తుంది. ఈ తరుణంలోనే HQ-9 ఎయిర్ డిఫెన్స్ రాడర్ వ్యవస్థ ఉన్న లాహోర్లో ఈ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ మొత్తాన్ని భారత సైనికులు పూర్తిగా ధ్వంసం చేశారు. వెంటనే అంటే ఈ లాహోర్లో ఈ రాడర్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత వెంటనే అమెరికా దౌత్య కార్యాలయం అప్రమత్తమైంది. అక్కడున్న అమెరికా పౌరులు సురక్షితంగా ఉండాలంటూ వారికి కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక అంతేకాకుండా పాకిస్తాన్ను ఎదిరించే క్రమంలో భారత్ అయితే పలు చోట్ల దాడులు చేస్తున్నట్లు పాకిస్తాన్ మీడియా కూడా ప్రకటిస్తుంది. ముఖ్యంగా HQ-9 రాడర్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి భారత గగనసల క్షిపణి వ్యవస్థ అయిన S-400 రంగంలోకి దిగింది. S-400 రంగంలోకి దిగిన తర్వాత పాకిస్తాన్లో చాలా ప్రదేశాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయని చెప్పేసి అక్కడి మీడియా అయితే ప్రకటిస్తుంది. అంటే ఈ తరుణంలో ముఖ్యంగా బుధవారం రాత్రి మన భారతదేశంలోని 15 నగరాలను టార్గెట్ చేసింది పాకిస్తాన్. ఆ 15 నగరాల్లో భారత ఆర్మీ వ్యవస్థ ఉన్నదనమాట. సైనిక వ్యవస్థ, సైనిక గుడారాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత ఉరి, ఆ పఠాన్ కోట ఈ ప్రాంతాల్లోని ఆ దాడి చేయాలని చెప్పేసి అది గగనతల నుంచి రాడర్లు పంపాలనుకున్నది. ఆ డ్రోన్లు పంపాలని ఆ ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ను వెంటనే పసిగట్టిన భారత గగనతల వ్యవస్థ వాటిని అడ్డుకొని ఏదైతే లాహోర్లో ఈ రాడర్ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థను మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసింది. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ జాతీయ మీడియా ఏమంటుందంటే కేవలం అక్కడ మాత్రమే కాదు, ఆ రఫల్పిండి క్రికెట్ గ్రౌండ్ లో కూడా ఆ పేలుడు సంభవించాయని చెప్తుంది. అంతేకాకుండా కరాచీ, చక్వల్, చోర్, బహ్మలాపూర్ ఈ ప్రదేశాల్లో కూడా పేలుళ్లు ఉన్నాయని, ఆ పేలుళ్లకు కారణం భారత వ్యవస్థ అని చెప్పేసి అక్కడ మీడియా అయితే కథనాలు వెలువడుతుంది. దీనిపై భారత రక్షణ శాఖ మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఇక ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఇప్పుడు ప్రస్తుత ఈ యుద్ధ వాతావరణం దృష్ట్యా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తానికి 7% పడిపోయాయి. దాంతో కొద్దిసేపు అసలు ట్రేడింగ్ మొత్తం ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో. ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రయత్నిస్తుంది, కానీ భారత్ మాత్రం ఖచ్చితంగా తిప్పి కొడుతుంది. పాకిస్తాన్ ఇప్పటికైనా అర్థం చేసుకొని కంట్రోల్ ఉంటే ఈ వ్యవస్థ ఇక్కడితో ఆగిపోతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు అయితే భావిస్తున్నారు. మరి చూడాలి పాకిస్తాన్ ఇప్పటికైనా ఆపుతుందా, లేదంటే మన ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిందో ఆపరేషన్ సింధూర్లో 80 మంది ఉగ్రవాదులు నశించారని చెప్పేసి పాకిస్తాన్ జాతీయ మీడియానే ప్రకటించింది. దానికి ప్రతీకారంగా భారత్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి భారత్లోని ఒక 15 ప్రదేశాలను టార్గెట్ చేస్తూ తమ రాడర్లను పంపాలనుకున్నది. కానీ వెంటనే పసిగట్టిన భారత్ గగనతలం వాటిని నిలువరించింది. ఇప్పటికైనా పాకిస్తాన్ ఈ చర్యలను అడ్డుకుంటే బాగుంటుందని చెప్పేసి అంతర్జాతీయ నిపుణులు అయితే అంటున్నారు. చూడాలి మరి ఈ యుద్ధ వాతావరణం ఇంకెంతవరకు ఈ ఉత్కంఠ నెలకొంటుందో.